జనగాం జిల్లా ఆయుధాల్ని మరియు అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, మీ ఊరికి తిరిగి రండి. అజ్ఞాత మావోయిస్టులకి తెలంగాణ పోలీస్ వారి హృదయపూర్వక ఆహ్వానం. జనగామ డీసీపీ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ గారి సమక్షంలో లోకేటి రమేష్ జనజీవన స్రవంతిలో కలవడం జరిగింది. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీని వీడారు. లోకేటి రమేష్ అలియాస్ అశోక్ నరేందర్ అలియాస్ రాజేశ్వర్ అలియాస్ రాజేందర్ అలియాస్ పడకల స్వామి అలియాస్ ప్రభాకర్ అలియాస్ రవి, వయస్సు 34 సంవత్సరాలు, ఇస్రోజీవాడ కామారెడ్డి మండలం నాయకుడు. ఇతనికి 8 లక్షల నగదు బహుమతి ప్రకటించబడింది. ఈరోజు 25,000 రూపాయలు అందజేయడం జరిగింది. మిగతా డబ్బు డీడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అజ్ఞాతంలో వెళ్ళాడు 20 సంవత్సరాల క్రితం. ఇతని తండ్రి లోకోటి రాజేందర్ రావు అలియాస్ చందర్. ఇతను టీకేఎస్జెడ్సి వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇంకా యూజీలోనే ఉన్నాడు. మన రమేష్ గారి యొక్క హోదా సిపిఐ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్టర్ డివిసి పరిధిలోని చైతన్య నాట్య మంచ్ సిఎన్ఎం డివిజన్ కమిటీ సెక్రటరీ స్థాయి ఆ నాయకుడు. ఇతను 2016లో గొట్టా బొజ్జి అలియాస్ కమల ఏసీఎం పామెడ్ ఎల్ఓఎస్ కమాండర్ వివాహం చేసుకోవడం జరిగింది. ఇతని భార్య కమల 2023లో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నది. ఇతను 2005 సంవత్సరంలో తన సోదరి లోకేటి రావణ్యతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరినాడు. 1 సంవత్సరం పోతుల కల్పన అలియాస్ సుజాత సీసీఎం దగ్గర పనిచేసి అనంతరం సిఎన్ఎంకి బదిలీ అయినాడు. 2008లో ఏసీఎంగా పదోన్నతి పొంది 2011 వరకు సిఎన్ఎంలో పనిచేసినాడు. 2012లో ఉసూర్ ఎల్ఓఎస్ కమాండర్గా బదిలీ అయినాడు. 2013లో డివిసిఎంగా పదోన్నతి పొంది పామేడి ఏసీకి సెక్రటరీగా బదిలీ అయినాడు. 2019లో జయగురుగొండ ఎల్ఓఎస్ కమాండర్గా కూడా పనిచేసినాడు. 2021లో డివిసిఎస్గా పదోన్నతి పొంది సిపిఐ మావోయిస్టు టీకేఎస్జెడ్సి యొక్క సౌత్ బస్తర్ డివిసి పరిధిలోని సిఎన్ఎంకి బదిలీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే కొనసాగుతున్నాడు. ఇతను బయటికి రావడానికి కారణాలు ముఖ్యంగా 2025 అక్టోబర్ 20 ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు అజ్ఞాతంలో ఉన్న సిపిఐ మావోయిస్టు సభ్యులకు పార్టీని విడిచి ప్రధాన జనస్రవంతిలో చేరి రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి అని ఇచ్చిన పిలుపు స్పందనగా ఈరోజు మన లోకేటి రమేష్ ఈరోజు సరెండర్ కావడం జరిగింది. ముఖ్యంగా అతనికి ఆరోగ్య సమస్యలు మరియు భద్రతా దళాల యొక్క నిరంతర ఒత్తిడి, సిద్ధాంతపరమైన విభేదాలతో పాటు సిపిఐ మావోయిస్టు నాయకత్వంలో మరియు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగా అతను పార్టీని విడిచి ప్రభుత్వ సహకారంతో ప్రధాన జనస్రవంతిలో కలవాలనే ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు. లోకేటి రమేష్ అలియాస్ అశోక్ ఇతనుకి 8 లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రకటించబడింది. ఇందులో ఈరోజు తక్షణ సాయం కింద మీ ముందే 25,000 రూపాయలు అతనికి అందించడం జరిగింది. మిగతా డబ్బులన్నీ కూడా డీడీ ద్వారా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా అజ్ఞాత మావోయిస్టు కేడర్లకు తెలంగాణ పోలీసులు ఇస్తున్న పోరు వద్దు ఊరు ముద్దు అనే పిలుపును మరోసారి పునరుద్ఘాటించడం జరుగుతుంది. అదేవిధంగా స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించుకునే అందరూ అజ్ఞాత సిపిఐ మావోయిస్టు కేడర్లకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస మరియు పునఃప్రవేశ కార్యక్రమం కింద పూర్తి స్థాయి మద్దతు, రక్షణ మరియు సహాయం అందించబడుతుంది. మరియు తద్వారా వీరందరూ తమ జీవితాలను శాంతియుతంగా, గౌరవప్రదంగా మరియు అర్థవంతంగా పునర్నిర్మించుకునే అవకాశాన్ని పొందగలుగుతారని తెలియజేయడం జరుగుతుంది. ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని వీడండి, జనస్రవంతిలో కలవండి, మీ ఊరికి తిరిగి రండి. అజ్ఞాత మావోయిస్టులకు తెలంగాణ పోలీసుల హృదయపూర్వక ఆహ్వానం.